ఇగో ఎవరైనా బంగారంతోని ఏం చేపించుకుంటారు? ఉంగరాలు, మెడల గొలుసులు, నెక్లెస్లు, అడ్డానాలు, చెవుల కమ్మలు, ముక్కు పుల్లలు, పట్ట గొలుసులు కూడా చేపించుకుంటారు. ఇక అదే మన గాలి జనార్దన్ రెడ్డి సారసుంటోళ్ళైతే డైనింగ్ టేబుల్ కాడ నుంచి కూసునే కుర్చీల దాకా బంగారంతోనే చేపించుకుంటారు. గంతే అని అనుకుంటే పొరపాటే. బంగారంతోనే ఇంకా మస్తు పనులు చేయొచ్చట. గవేంటో చూడండి. అమ్మలక్కలకు చీరల మీద బుద్ధి తీరదు, బంగారం మీద మోజు తీరదు అంటారు గాని మొగోళ్ళు అంతకన్నా ఎక్కువనే చేస్తున్నారు. చైనా అనే బయటి దేశంలా గీ పొల్లగాన్ని చూడుండ్రి, బంగారంతోని అంగి గుట్టించుకున్నాడు. ఏం తక్కువ 3 కిలోల బంగారాన్ని కరిగిచ్చి దారాలు పోసి గీ అంగినేసిండ్రు. గుండీలు కూడా బంగారియే. చూస్తున్నారా ఆడోళ్ళు మొగోళ్ళు అంగిని ఎట్లా పరిచబెట్టి చూస్తున్నారో? గీ బుజ్జిని చూడుండ్రి. అబ్బా, ఇందుకెళ్ళి నాకు తులమో 2 తులాలో ఇస్తే మంచిగా కమ్మలు బుట్టాలు చేపించుకుంటున్నాని ఎట్లా చూస్తున్నదో. ఇగో గీ ఆడోళ్ళు కూడా బంగారంతో చేపించిన బుడ్డ బుడ్డ బట్టలు వేసుకొని ఆడికిడికి నడిచిండ్రు. ఇలా బంగారం సోకును చూసి కొందరు మురుస్తే మాకు మెడల తగిలించుకుందామంటే తులమో మాసమో లేకపాయే, వీళ్ళేమో బంగారంతో బట్టలు కుట్టించుకున్నారని తిట్టుకున్నారు కావచ్చు. చైనా దేశంలా గంతగనం బంగారం ఉంటదా అని నోరెల తీసి చూడకుండ్రి. మనోళ్ళు కూడా గీ పొల్లగాని అంగి కంటే చెక్కెర మెరిసే అంగిలు ఎన్నడో కుట్టించుకున్నారు. కానీ చూసిండ్రా, బంగారం అంటే ఆడోళ్ళు ఖాయిస్ చేస్తారని బద్నాం చేస్తారు గాని గిట్ల బంగారంతో చీరలు జాకెట్లు కుట్టించుకున్న వాళ్ళని ఏడనైనా చూసినామా చెప్పుండ్రి? ఏదో అలా కలిగినంత వాళ్ళు వేసుకుంటారు. ఆడోళ్ళనక మొగోళ్ళనక మనోళ్ళు బంగారం మీద మోజు పడ్డందుకే ఈడున్నది సరిపోక బయటి దేశాలకెళ్ళి కొనుక్కొచ్చుడు అవుతున్నది.